అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. విజయవాడ కృష్ణానది ఒడ్డున భక్త జనులను ఉద్ధరించుటకై వెలసయున్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారికి నిర్వహించే దసరా మహోత్సవాలకు రానున్న భక్తుల కోసం వారికి కల్పించవలసిన ఏర్పాట్లు సౌకర్యాల విషయమై రివ్యూ మీటింగ్ కలెక్ట్ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సుజనా ఈ సమావేశానికి విజయవాడ సిటీ కమిషనర్, శాసనసభ్యులు సుజనా చౌదరి, దుర్గమ్మ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా ఎస్పీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం నందు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చారు. దుర్గమ్మ వారి దర్శనానికి విచ్చేచే భక్తులకు సమయం వృధా కాకుండా త్వరితగతిన వారికి దర్శనం లభించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడడం జరిగింది. అందరికీ నమస్కారం. మనకి ఈ సంవత్సరం జరగబోయే దుర్గా ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీకి ఏవైతే జరగబోతున్నాయో దానికి సంబంధించి ఏర్పాట్ల మీద సమీక్ష చేసుకోవడం జరిగిందండి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, సిపి గారు, ఇతర అధికారులందరూ ఈవో టెంపుల్ అందరితో కలిపి కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఒక ప్రాథమికమైన మీటింగ్ చేసి ఏ డిపార్ట్మెంట్ ఏ బాధ్యత తీసుకోవాలి అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా బిజినెస్ యాజ్ యూజువల్గా కాకుండా ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా భక్తులకి ఈజ్ ఆఫ్ దర్శన్ అయ్యే విధంగా ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తే మనం భక్తులకి అనుకూలంగా ఉన్న ఏర్పాట్లు చేయగలుగుతామనే దాని మీద డిస్కషన్స్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా విలువైన సూచనలు చేశారు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంత ప్రొఫెషనల్గా చేస్తుందో అంత ప్రొఫెషనల్గా చేయడానికి అవసరమైతే ఏజెన్సీ సహాయం తీసుకోవటం, రోడ్ల దగ్గర నుంచి, మంచినీటి దగ్గర నుంచి, క్యూ లైన్స్ మేనేజ్మెంట్ నుంచి, హోల్డింగ్ ఏరియాస్ దగ్గర నుంచి, మెడికల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏ విధంగా అయితే భక్తులని యాజ్ అ సెంటర్ ఆఫ్ అవర్ థింకింగ్ ఏ విధంగా చేయాలి, ఏ రోజున క్రౌడ్స్ ఎక్కువ వస్తాయి, క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు హోల్డింగ్ ఏరియాస్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, లేనప్పుడు ఫ్రీగా ఎలా వదిలేయాలి అనే నిటిగ్రిటీస్ అన్నీ కూడా అందరూ డిపార్ట్మెంట్స్తో మనం మాట్లాడుకోవడం జరిగిందండి. ఇవి ఇంకా ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ నిన్న సిపి గారు కూడా చేశారు. అందరూ డిపార్ట్మెంట్లు కూడా చేసుకుంటూ ఇంకా మెరుగైన విధంగా మేము ఈసారి దర్శనాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆఫ్టర్ ద ఫ్లడ్స్ కొంచెం డిస్ట్రెస్ ప్రజల్లో ఎక్కువ ఉంది కాబట్టి దే వుడ్ సీక్ డివైన్ ఇంటర్వెన్షన్. కాబట్టి మాత దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. అంటే పోయిన సంవత్సరం ఒక 12-13 లక్షల మంది వస్తే ఖచ్చితంగా కనీసం ఒక 20-25 లక్షలకి మనం ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా ముందుగానే, అంటే కనీసం వారం 10 రోజుల ముందుగానే కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, యాక్టివేట్ చేసుకోవడం, కోఆర్డినేషన్ ప్రాక్టీస్ చేసుకోవడం అవన్నీ కూడా చేయాలి అని మాట్లాడుకోవడం జరిగింది. ఇది ప్రాథమికంగా జరిగిన డిస్కషనే. ఇంకా నెక్స్ట్ 10 రోజుల్లో కూడా ముమ్మరంగా ఏర్పాట్లు కావచ్చు, ఇంకా రిఫైన్మెంట్ ఏర్పాట్లలో కావచ్చు మేము చేయటం జరుగుతుందండి. సార్ మైక్ పెట్టుకోవచ్చా? అవసరం లేదా? సో గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవ వెస్ట్ ఎమ్మెల్యే గారు, శ్రీ సుజనా చౌదరి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డీసీపీ గారు అందరం కూడా వివిధ శాఖల నుంచి వచ్చిన దాదాపు 13 శాఖల నుంచి వచ్చిన అందరం కలిసి ఈరోజు ఈ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఆశించిన విధంగా ఈసారి కొంత ఇన్నోవేటివ్గా, కొంత మెరుగ్గా సౌకర్యాలు అందించేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవుతున్నాం. పోలీస్ శాఖ నుంచి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బందితో పాటు బయట జిల్లాల నుంచి దాదాపు 3,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి వస్తున్నారు. ఈసారి కొంత విఐపి పాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ విఐపి పాసెస్ని కొంత క్రమబద్ధీకరించడం, అదేవిధంగా కొంత బస్సెస్ కావచ్చు, లేదంటే విఐపి వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా వికలాంగులకు, సీనియర్ సిటిజన్స్కి వారికి సౌకర్యాలు మెరుగ్గా కల్పించడం కావచ్చు, ఇటువంటి అన్నిటి మీద కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. శాఖల మధ్య సమన్వయం ఉండేలాగా ఈసారి ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోటి అడ్మినిస్ట్రేట్ చేసుకుంటూ ప్రతి సెక్టార్లో ఒక సభ్యుడు ఉండేటట్టు, ప్రతి శాఖకు సంబంధించి ఒక వ్యక్తి ఉండేటట్టు, వాటన్నిటి కూడా ఒక కమాండ్ అండ్ కంట్రోల్ ఒక వ్యక్తి చేతిలో ఉండేటట్టు ఈరోజు మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. అంటే అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద వెళ్ళేలాగా డిపార్ట్మెంట్స్ మధ్యన
ఎటువంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్ళేలాగా ఈసారి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రతిసారి మోడల్ గెస్ట్ హౌస్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ని మనం పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా ఆలోచిస్తున్నాము. సో అక్కడ ఉంచాలా లేదంటే వేరే ప్లేస్లో ఉంచాలనేది త్వరలోనే ఒక డెసిషన్ తీసుకుంటాము. అదేవిధంగా ట్రాఫిక్లో కూడా ఈసారి మనకు పోయినసారికి ఈసారికి ఏంటంటే ఈసారి కొంత బైపాస్ రోడ్డు వచ్చింది కాబట్టి బైపాస్ రోడ్ ఇంకా ఓపెన్ కాకపోయినా కూడా కొంతమేర నున్న నుంచి చిన్నవుట్పల్లి వరకు ఈ బైపాస్ రోడ్ని ఉపయోగించుకునేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హోల్డింగ్ ఏరియాస్ ముఖ్యంగా మామూలు రోజుల్లో మూలా నక్షత్రం రోజు కాకుండా మామూలు రోజుల్లో భక్తులు దర్శనం చేసుకోవడానికి దాదాపు 1.5 hours నుంచి 2 hours పడుతూ ఉంది. సో దాన్ని కొంత తగ్గించే విధంగా అంత 1.5 hours 2 hours కాకుండా కొంత తగ్గించే విధంగా వీరికి కొన్ని హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసి ఆ హోల్డింగ్ ఏరియాస్లో కొన్ని సౌకర్యాలు కల్పించి తద్వారా భక్తులకి కొంత ఈసారి మెరుగైన దర్శనం ఇవ్వాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు అభిలషించారు. సో వారి ఆకాంక్షకు అనుగుణంగా ఎలాగ చేయొచ్చు అనేది ఆలోచిస్తాం. అదేవిధంగా బ్యారికేడింగ్ కావచ్చు. తర్వాత కొంత ఈసారి ఈ అన్నదాన సత్రం రావడం వల్ల కొంత ఎగ్జిట్లో కొంత సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా ఐరన్ స్టెప్స్ అనేది నిర్మిస్తున్నాము. సో అంతేకాకుండా అన్ని శాఖలకు కూడా కమ్యూనికేషన్ సెట్స్ విహెచ్ఎఫ్ సెట్స్ పోలీస్ శాఖ విహెచ్ఎఫ్ సెట్స్ ఇచ్చేటట్టు వీళ్ళందరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ప్లాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసి ఈసారి మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మూలా నక్షత్రం రోజు వస్తారు. సో వారి రాక సందర్భంగా కూడా ఎటువంటి ఏర్పాటు చేయాలనే దాని మీద చర్చించడం జరిగింది. తర్వాత మీడియా కూడా కొంత వారికి కూడా ఎలాగా దర్శనం అనేది ఇబ్బంది లేకుండా ఎలా కలుగజేయాలనేది. అదేవిధంగా కొంత ఈసారి టెక్నాలజీని ఉపయోగించి మనము ఇంకా మెరుగ్గా సేవలు అందించడము, ప్రజలకు క్షణక్షణము వార్తలు అందించడము, అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది టెక్నాలజీ ఉపయోగించుకొని ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. విఐపీస్ కూడా ఫిక్స్డ్ టైమింగ్స్లో ఈసారి పెట్టడం అనేది ఆలోచిస్తున్నాము. మోస్ట్లీ విఐపీస్ కావచ్చు, లేదంటే వికలాంగులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వారికి ఫిక్స్డ్ టైమింగ్స్ అనేది త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. అదే ఫిక్స్డ్ టైమింగ్స్లో విఐపీస్ వస్తే బాగుంటుందని చెప్పేసి దాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలా. ఎందుకంటే విఐపీస్ రావడం అనేది సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాని మీద కూడా కొంత డిస్కషన్ వచ్చింది. ఖచ్చితంగా ఈసారి అందరం కలిసి ఈ దుర్గా ఉత్సవాల్ని చాలా ఘనంగా, చాలా బాగా, కొంత ఇన్నోవేటివ్గా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు నా రిక్వెస్ట్ మేరకు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా 15 రోజుల ముందే పెట్టేవాళ్ళం, కానీ వరద మూలాన దీన్ని డిలే చేయవలసి వచ్చింది. అయితే ముఖ్యంగా దివ్యాంగులకి, సీనియర్ సిటిజన్స్కి, భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండకూడదని, తర్వాత రెగ్యులర్గా వచ్చే భక్తులకు కూడా ఆహ్లాదకరంగా దర్శనం చేయించుకొని, అమ్మవారి దర్శనం చేయించుకొని సంతోషంగా వెనక్కి వెళ్ళే విధంగా ఎంతవరకు చేయగలం అనేది. ఎందుకంటే కలకటాలో దుర్గా ఉత్సవాలు అనాది నుంచి చేస్తూ ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు అక్కడికి. సో అక్కడి నుంచి కూడా కొన్ని నేర్చుకొని దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం. అది మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయినాక ఇది మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ కాబట్టి అది చేయటం. దాంతోపాటు ఈ భక్తులు ఈ దసరా ఉత్సవాల మూలాన లోకల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడానికి కమిషనర్ గారు కూడా అనేక విధాలుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలనేది. అట్లాగే లోకల్గా అనేక మతాల వాళ్ళకు కూడా ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఎవరికి నమ్మకం ప్రకారం వాళ్ళు చేసుకునే విధంగా చేయటానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. సుమారుగా 13 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళందరికి కూడా వాళ్ళ రోలు, రెస్పాన్సిబిలిటీ ఏంటనేది చెప్పాం. ఈఓ గారు కూడా చక్కటి ప్రజెంటేషన్ చేశారు. దాన్ని ఇంప్రూవ్ ఎలా చేయాలనే దాని మీద అందరం కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మన తిరుమలలో బ్రేక్ దర్శనం కాన్సెప్ట్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇంకా కొంత ఇంప్రూవ్ చేయాలనేది మా ఉద్దేశం.
సో జనరల్ పబ్లిక్ని కూడా సలహాలు సంప్రదింపులు ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా ఒక వెబ్సైట్ పెట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని, ఎందుకంటే లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళు అమ్మవారి టెంపుల్ మా కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి మాకు ఒక స్పెషల్ ఇది కావాలనే ఉద్దేశంలో కూడా ఉంటారు కొంతమంది. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎలా గౌరవించాలో చేసి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సమానంగా అందరికీ సేవా కార్యక్రమాలు చేసి దర్శనం ఇప్పించి అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళాలని కోరికతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టాము. అందరూ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి పండుగను ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి ఈవో గారు స్పెషల్గా మొత్తం డెకరేట్ చేయడానికి అన్నిటికీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా స్టేట్ ఫెస్టివల్ కలెక్టర్ గారు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ బడ్జెట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న బడ్జెట్ కంటే తక్కువతో ఇంకెక్కువ మెరుగ్గా చేయాలనేది నా టార్గెట్. ప్రభుత్వం నుంచి డబ్బు కానీ ఎవరిదైనా సరే ప్రజా డబ్బే కదా, అసలే ప్రభుత్వంలో డబ్బు లేదు కాబట్టి ఎంత తక్కువతో ఎంత బెటర్గా చేయాలనే దాని మీద నేను పనిచేస్తూ ఉన్నాను. ఇది 8th ఇయర్ సార్ దసరా ఉత్సవాలు చూద్దాం. సో నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే రిప్రజెంట్ చేస్తున్నాను. బట్ కానీ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అయితే మాత్రం పైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సఫర్ అవుతున్నారు. అంటే ఈ క్యూ లైన్లో వాళ్ళు కొంతమంది సోర్స్ వచ్చి పడిపోయే వాళ్ళు, కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, అంటే 4 hours 5 hours పాటు కింద నుంచి పైకి వచ్చేసరికి వాళ్ళకి ఆ టైం పడుతుంది. సో దాంతో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. దీని మీద ఏమైనా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారా? తర్వాత కేశ కంఠశాలకు సంబంధించి కావచ్చు, అన్నదానానికి కావచ్చు, లేకపోతే ఈ పార్కింగ్ అంటే ప్రత్యేకంగా విజయవాడకి మెయిన్ ఇబ్బంది కలిగేది పార్కింగ్. ఈ పార్కింగ్ దూరభారాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు ఈ పార్కింగ్ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఈ అన్నదానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కంటే మీకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నట్లుంది అమ్మ. 8 years నుంచి చేశారు కాబట్టి మేము కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పార్కింగ్ హోల్డింగ్ ఏరియాస్ ఎలా చేయాలి ఏంటనేది మీరు కూడా ఏమైనా సలహాలు ఉంటే మీరు ఇవ్వండి. ఇస్తే డెఫినెట్గా మేము యాక్ట్ చేస్తాం. ఎందుకంటే మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. తప్పకుండా మీరు ఇవ్వండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. అది ఆ 2 లక్షలు కాదయ్యా, 2 లక్షల మంది రాకుండా చేయలేము. మనం 3 లక్షల మంది రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఇంకా బెటర్గా చేయాలంటే మీరు సలహాలు మాకు రాసి ఇవ్వండి. డెఫినెట్గా కన్సిడర్ చేసి ఇంప్రూవ్ చేస్తాం. చెప్పండి. నాన్ లోకల్ టీం ఎవరైతే డిపార్ట్మెంట్ నుంచి వస్తారో వాళ్ళ అరేంజ్మెంట్ టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటరేమో. ఎందుకంటే స్థానికంగా కొన్ని ఇబ్బందులు అధికారులు, జర్నలిస్టులు మొత్తం అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఫేస్ చేస్తున్నారు. దిస్ హాస్ బీన్ సీన్ డైరెక్ట్లీ. సో దానికి కొంచెం మీరు ఏమైనా వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేటప్పుడే ఈ విధంగా ఉంటుంది అని ఏదైనా క్లోజ్ చేస్తే బెటర్ ఏమో. డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళని సైతం ఇబ్బంది పెట్టిన సంఘటనలు మేమే డైరెక్ట్గా చూస్తాం. అదొకసారి అంతరాలయంలో కూడా ఎక్కువ మగవాళ్ళు ఉండడం వల్ల పోలీసులు లేడీస్ ని చేపట్టుకొని భుజాలను చేతులు వేసి వాళ్ళని పంపించడంతో కొంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటుంది. దాంతో బయటకు వచ్చి వాళ్ళు మనకి కంప్లైంట్ చేస్తున్నారు. సో అది కూడా కొంచెం మహిళా పోలీసులు సంబంధించినటువంటి కొంతమంది యాజమాన్యం కూడా అక్కడ ఉంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి సార్, ఇబ్బంది ఉండదు. తెలియని కొత్త వారిని తీసుకొచ్చి కొండపైన సరౌండింగ్స్ లో పెట్టేయడం వల్ల వాళ్ళకి ఎవరు ఏంటనేది కూడా తెలియడం లేదు. ఇక్కడ రిపోర్టర్స్ ఎవరో తెలియదు, స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు. సో వాళ్ళకి వల్ల వాళ్ళకి కూడా క్లాషెస్ వస్తున్నాయి. సో అది ఒకసారి మీరందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయమ్మా. ఇంకెక్కువ సలహాలు సంప్రదింపులు రాసి ఇవ్వండి. డెఫినెట్గా మీరు కూడా జాయిన్ అయితేనే కలిసి ఇంప్రూవ్ చేయగలం. ఓకే, రైట్. మీతో కూడా ఒక పెట్టండి. మీ దర్శనం కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. డోంట్ వరీ. కాదు ఇవ్వండి, ఇంప్రూవ్ చేయాలి. కాల్ ఫర్ ఎ మీటింగ్ అండి 1 or 2 days లో ఆన్ దిస్ ఓన్లీ. ఇంకా వరదల్ని క్లోజ్ చేస్తున్నాము. విల్ కాల్ యూ ఫర్